సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటంచెరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సమావేశంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు పనిచేశారని, భారీ మెజార్టీతో వెంకటరామిరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామాలలో ఒక్కొక్క ఇద్దరు క్యాండిడేట్ ఉన్నారని చదువుకొని ఒక్కరు నిలబెట్టుకొని గెలవాలని చెప్తున్నారు అన్న. 3 సార్లు ఎమ్మెల్యేగా మీతో పాటు మీ అడుగుజాడల్లో పనిచేసి మీరు మీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు చేయాలని తెలియజేస్తున్నామన్నా. అలాగే ఇవాళ మైపాలన్న చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక గుళ్ళో పోయినామంటే ఒక సంఘం భవనం కానీ, ఒక మహిళా బిల్డింగ్ కానీ, ఒక గుడి కానీ, ఒక చర్చి కానీ, ఒక మసీదు కానీ, సీసీ రోడ్డు కానీ, సొంత ఏజెండాతో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి వేసిన రోడ్లు కానీ, డ్రైనేజీలు సార్ ఓకే. ఎక్కడ కూడా నిరాశ పడకుండా ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా కఠోరమైన పనిచేసిన కార్యకర్తలకు, లీడర్లకు, మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారికి, వెంకటేశ్వర గౌడ గారికి, ఇక్కడికి వచ్చిన ఎంపీపీలకు ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇలాంటి కట్టుదలతోనే కంకణబద్ధమై పనిచేసినట్టయితే రేపు అధికారం మనదే, వచ్చే 55 గ్రామ పంచాయతీలు మనే, జెడ్పీడీసీలు మనే, ఎంపీపీలు ప్రజలలో నిలబడాలని తెలియజేస్తున్నాం. అందరూ మూడోసారి గెలవడానికి కారకులైన వీరు. అలాగే రేపు జూన్ 4వ తారీఖు నాడు ఎంపీ రిజల్ట్ రాబోతా ఉన్నది. దాని గెలుపుకు కారకులైన మీరందరికీ, కష్టపడి పనిచేసిన వారందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సర్వేలు అన్నీ చెప్తా ఉన్నాయి, తప్పకుండా మెదక్ గెలుస్తుందని. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ బూత్ కమిటీలు కానీ, సోషల్ మీడియా కానీ, యూత్ కానీ, గ్రామ సర్పంచులు కానీ, ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ గ్రామాల వారీగా సైనికులుగా పనిచేసి గెలుపుకు కారణమవుతున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఇంతకుముందు ప్రభాకర్ అన్న చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఏమాత్రం టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఓట్ల ద్వారా ఏమన్నా ఆగినా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎక్కడ దాన్ని లాపరవ చేసి, నెగ్లెక్ట్ చేసి గ్రామాలలోకి వెళ్ళి ఎక్కడ మనము ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను అందరినీ గౌరవిస్తూ, సీనియర్ సిటిజన్లని, పెద్ద మనుషులను కలుస్తూ, వారి సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా రాబో ఎలక్షన్లో ఈ గతంలో జరిగిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనిచేసింది, గ్రామాలలో ఏమేమి అభివృద్ధి చేసింది, ఇవన్నీ వివరించడానికి 1000 కారణాలు ఉన్నాయి. కర్నూలు సావడానికి 1000 కారణాలు అన్నట్టు మనకు గెలవడానికి 1000 కారణాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఎందుకంటే నేను కూడా 90 నుంచి రాజకీయాల్లో 32-33 సంవత్సరాలు చదివి ఈ 10 సంవత్సరాల కాలంలో చేసినంత పని ఎప్పుడు చూడలేదు కానీ చెప్తా ఉన్నాం. ఒక ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా చాలా కాలం పనిచేయడం జరిగింది. ఎప్పుడు ఈ విధంగా చూడలేదు పని. కొత్త రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఇంత అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్తా ఉన్నాం. ఈరోజు గ్రామాలలో చెర్ల కుంటల మరమ్మతుల కాడికి మొదలుపెట్టి ఈరోజు తట్టేడు మట్టి తీయని చెర్ల కుంటలని మరమ్మతులు చేయడం జరిగింది. తూములు, కాలువలు, ఈరోజు మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, టెంపుల్స్, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, హాస్టల్స్, హై స్కూల్స్, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ఎక్కడ లేకుండా మన నియోజకవర్గంలో, మన నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు
విద్యార్థుల ఉపాధ్యాయుల మన యూత్ వరకు వాళ్ళకి మనం అంతా సమకూర్చడం జరిగిందని తెలియజేస్తున్న సోదరుల రోజు ఒక గ్రామంలో వైకుంఠ ధామం నర్సరీ ఆట స్థలాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అవన్నీ ఇంకా మీరు గ్రామాలలో యూత్ను మోటివేట్ చేయండి, పెద్దవాళ్ళని కలవండి, అన్ని మతాలను కులాలను కలవండి, వాళ్ళకి వివరించండి. ఈ 6 కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల కాలంలో ఏ విధంగా మైనస్ అవుతా ఉన్నది, ఏ విధంగా బదలాం అవుతా ఉన్నది అని బట్టబాజీ జూటబాజీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రోజు ప్రజలను మోసం చేసి ఒక అవ్వకు 2000 పింఛన్ ఇచ్చింది, 4000 పింఛన్ ఆశపడేసింది అవ్వ. కళ్యాణ లక్ష్మి వస్తా ఉన్నది, తులం బంగారం పండుగ ఆశపడ్డది తల్లిదండ్రులు. ఆ విధంగా ఎన్నో ఉన్నారు. 420 స్కీమ్స్ చెప్పడం జరిగింది వాళ్ళు, 1 కాదు 2 కాదు. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి మేము ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం ముఖ్యం కాదడా. మీరందరూ లాస్ట్ టైం ఏ విధంగా అధికారం నుండి 55 గ్రామ పంచాయతీలకు 50 గ్రామ పంచాయతీలు ఏ విధంగా గెలుచుకున్నామో ఈసారి అదే విధంగా మనం దాన్ని మించి 100% సర్పంచులు గెలుచుకోవాలి, 100% ఎంపీటీసీలు గెలుచుకోవాలి, ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి మనం. అప్పుడే తప్పకుండా మన గ్రామాలన్నీ పటిష్టంగా ఉంటాయి. తప్పకుండా గ్రామాల ప్రజలకు మీ మీద నమ్మకం పెట్టే ప్రజలకు వంపు చేయకుండా నమ్మకంతో సర్వీస్ చేయడానికి అవకాశం దొరుకుతుందని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. గ్రూపులన్నీ మా గ్రూపులు పక్కకు పెట్టండి. వారికి ఉప సర్పంచ్ అవకాశం ఇవ్వండి, వారికి సర్పంచ్ అవకాశం ఇవ్వండి, ఒకరికి జడ్పీటీసీ అవకాశం ఇవ్వండి, ఒకరికి ఎంపీటీసీ అవకాశం ఇవ్వండి. ఆ విధంగా అందరూ మీరు కూర్చొని తప్పకుండా ఏ గ్రామంలో ఆ గ్రామంలో అందరూ మన కార్యకర్తలు ముఖ్యులు పెద్ద మనుషుల సూచనలు సలహాలు తీసుకొని మహిళల సలహాలు తీసుకొని తప్పకుండా మీరు ఎక్కడికక్కడ బందోబస్తుగా ఎలక్షన్కు సన్నాహం కావాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్న సోదరులారా. మీరేం భయపడవలసిన అవసరం లేదు, అధికారం లేదని భయపడవలసిన అవసరం లేదు, పోలీసులకు భయపడవలసిన అవసరం లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకింత భయపడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఏమాత్రం ఏం జరిగినా తప్పకుండా వాళ్ళకి కౌంటర్గా ఏ బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తామని మీ అందరికీ తెలియజేస్తామని సోదరులారా. కాబట్టి తప్పకుండా మన ఎంబడి చాలా మంది సీనియర్ నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ భూపాలాలు ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే సత్తాన్ ఉన్నాడు, తప్పనాదేవి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మన ఎంబడి శంకర్ యాదవ్ వారు సీనియర్ చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఏ గ్రామంలో ఏం జరిగినా వీగలేక వారిపోతే మీ గ్రామంలో వచ్చారు ఇలా కార్యకర్తలు రాకపోవడం తెలియజేస్తామని సోదరులారా. తప్పకుండా మీరు అందరూ గెలవలసిన బాధ్యత మీరందరూ మన పైన ఉన్నది. మీరందరూ దయచేసి ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ప్రతి ఒక్కరిని కలవండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, జరిగిన అభివృద్ధి చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీలకు చెప్పుకునే ఓటు అడిగే హక్కు లేదని చెప్తాను మీ అందరి సోదరులారా. కుల రాజకీయాలు మానుకోండి, అందరికి కలుపుకొని పండి. ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తుంది, దెబ్బ కొట్టి పక్కకు పడబెట్టుకుంటుంది, కొడుకు తప్పు చేస్తాడు, దెబ్బ కొట్టి పక్కకు పడబెట్టుకుంటాడు. ఆ విధంగా తల్లిదండ్రులు రోజు చేయడం నాయకత్వం అంతా. కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా 100కి 100 పాలు మన నియోజకవర్గంలో సర్పంచులు, ఉప సర్పంచులు, మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుస్తారని మీరు ఆశిస్తా ఉన్న సోదరులారా. తప్పకుండా మేము అందరం ఇక్కడ గ్రేటర్ ఉన్న కార్పొరేటర్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఇక్కడ పెద్దలు కానీ అందరూ మేము గ్రామాల వారికి వచ్చి గ్రామాలలో మీటింగ్ పెడతాం, మీ అందరితో కలుస్తాం. తప్పకుండా ఆ విధంగా మీరు ప్లాన్తో చక్కగా ఎవరైనా రెబల్గా మన దాన్ని ఉండకుండా మీరు అందరూ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళని కడుపులో నెత్తిపెట్టి ఒప్పించి పంపిస్తామని మీ అందరికీ తెలియజేస్తామని సోదరులారా. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి గ్రామాల వారిగా ప్లాన్ చేసుకోండి. అతి తొందరలోనే చూస్తూ సంవత్సరం మీద మళ్ళీ 3 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తారు. మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఈ 5-6 నెలలలో 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు కానీ ఎన్నో ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో బదలామైన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి తప్పకుండా మేము అందరం ఏర్పడున్నాం. ఈ ఎలక్షన్లు అంతా కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు వాళ్ళందరికీ మీ అందరికీ పని చేస్తారు, మీ ఎంబడి ఉంటారు, మేమందరం మీ ఎంబడి ఉంటామని మీరు తెలియజేస్తామని సోదరులారా. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఈ సభలో ఆశల వారి కాకుండా గ్రామాలలో ఉన్న ప్రతి కార్యకర్తకు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ
ఇక్కడ వేదిక పైన ఆశీల వారందరికీ, ఈ సభలో ఆశీల వారందరికీ, మహిళలకు, సోదరులకు అందరికీ పేరు పేరున కూర్చోండి ఇంకా మాట్లాడేందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాలలో కాన్సన్ట్రేషన్ చేయండి. తప్పకుండా పబ్లిక్ మనల్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, మన ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా పబ్లిక్తో మంచి సత్సంబంధాలు. పొద్దుగా ఏం పని చేయకుండా పొద్దుగా ఇట్లా రౌండ్లో ఉంటుంది, ఏమన్నా బాగున్నావు, ఏమన్నా బాగున్నావు, నీళ్ళు వస్తున్నాయా, బోర్ బాగుందంటే అయిపోయాడు అని పలకరించి ప్రయత్నం. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని పద్ధతి ప్రకారం మీరు వండి తప్పకుండా మీరు అందరు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. మీ అమ్మడి మీ అందరం మేము ఉన్నామని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు సత్తన్న గారు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా